నమస్తే, వెల్కమ్ టు NH టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఈ మధ్య కాలంలో ఒకసారి మీరు ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే రీసెర్చ్ చేస్తే, కొంచెం ఆలోచించి రీసెర్చ్ చేస్తే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. సో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మనం ఈ వీడియోలో తల్లిదండ్రులను పట్టించుకొని సమాజం ఈ మధ్యకాలంలో పెరిగిపోతోంది అనే విషయంలో మనం మాట్లాడుకోబోతున్నాం. తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం అనేది చాలా కీలకమైన విషయంగా మారుతోంది. చాలా ఎక్కువ ప్రభావం చూపెట్టే పరిస్థితిలాగా మారుతోంది. దీనికి పలు రకాల రీజన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు, పిల్లలు రీజన్స్ చెప్పేవి చాలా రకాలుగా ఉంటున్నాయి. తల్లిదండ్రుల విషయంలో వాళ్ళని చూసుకోకపోవడంలో గల విషయాన్ని వాళ్ళు చెప్పడంలో అది ఒక ఎత్తు అయితే, మరోవైపు చాలామంది ఈ కర్మకి, భక్తికి ఎలాంటి డెఫినేషన్స్ ఉన్నాయి అర్థం చేసుకోలేక భక్తినే ఒక రకంగా ఆలోచిస్తూ, కర్మనే ఇంకో రకంగా ఆలోచిస్తూ ఈ కన్ఫ్యూజన్స్లో ఉంటూ ఉంటారు. నిజానికి ప్రతి మనిషి కర్మ నుంచి తప్పించుకోలేడు. కర్మ సిద్ధాంతం అదే చెప్తూ ఉంటుంది, కర్మ నుంచి తప్పించుకోలేడు అని. రకరకాల కర్మలు ఉంటాయి అండ్ మనం చేయాల్సిన బాధ్యతలు, పాపపుణ్యాలు ఇవన్నీ కూడా మన భారతీయ తత్వంలో ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం కూడా అది ఎలాంటి పరిస్థితి అంటే కర్మలో భాగమేనా, లేదా కొత్తగా ఏదైనా కర్మ చేయడమా, అది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ కొత్తగా మనం ఆ తప్పును కర్మ రూపంలో చేస్తున్నామంటే అది భవిష్యత్తులో వెంటాడుతుంది అని, లేదా ఆల్రెడీ వెంటాడబోయే కర్మను మనం చేసుకున్నామంటే ఆ కర్మ ఫలితమే ఇప్పుడు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం, అది పిల్లల మీద ప్రభావమా, తల్లిదండ్రుల మీద ప్రభావం? ఇదంతా కూడా ఒక సైద్ధాంతికంగా ఆలోచిస్తే చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఎందుకు పిల్లలు ఈ కాలంలో తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు? ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, ఏవేవో రీజన్స్ చెప్తారు. ఆస్తి గొడవలు, లేకపోతే అనారోగ్యాలు, తల్లిదండ్రుల అనారోగ్యాలు, ఇవన్నీ వెరిసి తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ మనం చాలా లోతుగా, ఓపికగా అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ వీడియోను కూడా శ్రద్ధగా చూడండి. మీరు దీన్ని అర్థం చేసుకొని మరో 10 మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఈ వీడియోలో చాలా విషయాలు మనం ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఈ కర్మ, భక్తి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. తల్లిదండ్రులకు ఈరోజు ఏర్పడుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటి, అందులోంచి మనం ఎలా బయటికి రావాలి, వాళ్ళకి ఎలా సేవ చేసుకొని మనం పునీతులు అవ్వాలి, వాళ్లకు మంచి జీవితాన్ని భవిష్యత్తు కోసం అందించాలి, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. వారు రచయిత కూడా. మనతో పాటు ఇదివరకు చాలా వీడియోస్ మనం చేసాం వారితోటి అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో. అండ్ ఈరోజు ఈ కర్మ సిద్ధాంతం కావచ్చు, లేదా భక్తి భావం గురించి కావచ్చు, తల్లిదండ్రులను సేవించుకోలేకపోవడం కూడా కర్మలో భాగమా, ఇలాంటి క్లిష్టమైన ఆలోచనలన్నింటినీ కూడా మనం వారితో మాట్లాడి వాటి మీద వివరణ తెలుసుకుందాం. శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే రఘునందన్ గారు. సో చాలామంది కర్మ విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ, ముఖ్యంగా ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి, తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు, అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి, తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు, వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేస్తున్నారు, ఇట్లాంటివన్నీ మనం చాలా మాట్లాడుకుంటాం, వింటూ ఉంటాం. ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు రకరకాల రీజన్స్ చెప్తారు. ముఖ్యంగా అయ్యో పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు, అమెరికాలో ఉన్నారు అని, లేకపోతే ఆ తల్లిదండ్రుల అనారోగ్యం పేరు మీద వాళ్ళని వదిలేశారని. బట్ వెన్ కమ్మింగ్ టు సిద్ధాంతం గురించి కనుక మనం మాట్లాడితే, సైద్ధాంతికంగా ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇందులోంచి అట్లా అర్థం చేసుకొని మెచ్యూరిటీ లెవెల్ సంపాదించాలి. ముఖ్యంగా మహాభారతంలో 9వ రోజు సాయంత్రం శ్రీకృష్ణుడు, ఎందుకంటే ఆ రోజు భీష్మాచార్యులు వారు పూర్తిగా పాండవుల వైపు సైన్యాన్ని అయినా సరే, పాండవులు యోధులనైనా సరే, మహాయోధులనైనా సరే చీల్చిచెండాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఏదో చేయి దాటిపోయేటట్టుంది, ఎవరైతే తాతగారిని మనం తాతగారిని జయించలేకపోతే ఇంక తనకి ఎదరికెళ్ళదు, తాతగారు ఎంతకాలం ఉంటారో అంతకాలం మనం జయించలేము, ఇది జరిగే పని కాదు. నేను ఆయనకి ఇచ్చా మృత్యు అనే ఒక వరం ఉంది, ఆయన అంతా ఆయనే మృత్యు అవుతారు తప్ప ఆయన ఎవరు వధించలేరు. సో అలాంటి పరిస్థితి ఉన్న తాతగారిని ఏ రకంగా మనం బయటికి తీసుకురావాలంటే శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు. ఆయన నువ్వు వెళ్ళి ధర్మరాజుకి సలహా ఇస్తాడు. అంటే ధర్మరాజు నువ్వు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకో, ఆ ఆశీర్వాదంలో విజయోస్తు అనే పదాన్ని తీసుకురమ్మంటాడు, అది అడగమంటాడు. అంటే ఆయన ఆశీర్వాదిస్తూ విజయోస్తు అనేస్తాడు పొరపాటుగా. మామూలుగా అంటాడు ఆయన పిల్లల్ని ఆశీర్వదించాలి కాబట్టి, మనవాళ్ళు కాబట్టి. ఆ విజయోస్తు అంటే వద్దు తాతగారు, ఈ విజయోస్తు మీరు వెనక్కి తీసేసుకోండి, నాకు వద్దు అంటాడు.
ఆ వద్దంటే అదేంటి విజయం వస్తే నేను ఎలా ఇచ్చింది తీసుకోలేనని కష్టం కదా మీరు, మరి మీరుండగా మాకు విజయం అవ్వదు కదా అని అప్పుడు అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను ఎవరైనా కనుక ఎవరైతే ఆడజాతికి ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని కాకుండా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు యోధులతో యుద్ధం చేస్తాను కానీ యోధులు కాని వాళ్ళు ఎవరితో నేను యుద్ధం చేయను ఆయన చెప్తూ ఆ పదాన్ని చెప్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ని వీళ్ళు ఎంచుకుంటారు దానికి నెక్స్ట్ డే మార్నింగ్. కానీ ఆ రోజు రాత్రి చాలా ఒక వింత విచిత్రం జరుగుతుంది. అది గొప్ప అంటే అన్ని మహాభారతంలో అందరికీ తెలియదు. ఆ రోజు రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత భీష్ముడు ఒక్కడు ఆయన కురుక్షేత్ర మైదానంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక చోట ఆవిడకి ఒక స్త్రీ కనబడుతుంది. ఒక మాతృమూర్తి అటు తిరిగి ఆవిడ కింద నుంచి ఏదో అంతా అక్కడ ఏరుతున్నట్టు కనబడుతుంది. ఆ ఏరుతున్నట్టు కనబడుతుంది. ఆ గంగాదేవి అంటుంది, ఆవిడ అంటుంది, ఎవరమ్మా నువ్వు అని చెప్పి ఈయన దండం పెట్టి అడుగుతాడు. ఆవిడ ఒక్కసారి తిరిగేటప్పటికి ఆశ్చర్యపోతాడు, ఇదేంటి నా తల్లి ఇక్కడ ఉంది అంటే. ఆయన తల్లిని కలిసి కూడా చాలా ఏళ్ళు అయిపోతుంది. అంటే ఆవిడ రావద్దని ఆయన దగ్గర, ఆయన్ని అస్తమానం నా దగ్గరికి రావద్దని ఆజ్ఞాపిస్తుంది. సో అందుకని ఈవిడ ఆవిడని చూడడం కూడా చాలా ఏళ్ళు అయిపోయి, అమ్మా నువ్వు వచ్చావమ్మా ఏంటమ్మా అంటే, నాయన నీకు విశ్రాంతి మీద అధికారం రేపటి నుంచి, విశ్రాంతి నీ మీద అధికారం చలాయిస్తుంది అందుకని వచ్చాను, నువ్వు ఇక్కడే నువ్వు రేపు పొద్దున్న విశ్రాంతి తీసుకోబోతున్నావు ఇదని చెప్పి చెప్తుంది. చెప్తే ఆయన ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఈవిడ నా విషయం ఈవిడికి తెలిసిపోయింది, నా విషయాన్ని ఈవిడ ఇంత పరీక్ష అయినా నువ్వు ఇంత జీవితం. అప్పుడు అంటాడు, నా జీవితంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అమ్మా అని అడుగుతాడు. నేను ఈ జీవితానికి నేను లాభం చేకూర్చుకున్నానా నష్టం చేకూర్చుకున్నానా అని అడుగుతాడు. నాయనా నువ్వు జీవితాన్ని లాభం నష్టం అనే పదాలతో ఇచ్చేసావు, అది జీవితం ఎప్పుడు లాభం నష్టం ఉండదు. జీవితం అనేది ఒక మానవుడిగా మన మానవుడికి ఇక్కడ ఆ శారీరక సంబంధించి ఒక రోల్స్ ప్లే చేయాలి, కర్మ చేయాలి, కర్మ సిద్ధాంతం అని చెప్పి ఆవిడ గంగాదేవి చెబుతుంది. ఆ సిద్ధాంతం ఏంటంటే, ఒక మగవాడైతే కనుక ఒక కొడుకుగా, ఒక తమ్ముళ్ళ, ఒక అన్నయ్యలా, ఒక భర్తలా, మళ్ళీ తాతగారిలాగా ముత్తాతగారిలాగా ఇన్ని రోల్స్ ప్లే చేయాలి సమయం అనుకూలంగా. సమయానికి కాలం అయినా ఆ కాలాన్ని నువ్వు ఒక ఆపడం కూడా కుదరదు. ఆనందం అనే పదానికి ఆవిడ అర్థం చెప్తుంది. ఆ ఆనందం అనే పదం ప్రతి రోల్లోనూ అది మారుతూ ఉంటుంది. ఒక కొడుకులా నువ్వు ఆనందపడే విధానం వేరు, నువ్వు చేసే పనులు వేరు. ఒక బ్రదర్, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా నువ్వు చేసే పనులన్నీ వేరు. అలాగే నువ్వు ఒక భర్తలాగా, ఒక భర్తలా నీ యొక్క విధి విధానాలు, నీ బాధ్యతలు వేరవుతాయి. ఒక తాతగారులాగా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ ఒక తాతగారి రోల్కి వెళ్తావు, ఆ రోల్ నిర్వర్తిస్తూ ముత్తాతగారి రోల్ వెళ్తావు. ఆ రకంగా నీ 100 ఏళ్ళు అంటే 36,500 రోజులు మన జీవిత చరిత్ర, మానవుడి జీవిత చరిత్ర కట్టిపోతుంది. రోల్స్ చెప్తుంది కానీ 36,500 రోజులని మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇది 36,500 రోజులని నేను చెప్తున్నాను. సో ఆ రోల్స్ చెప్తుంది అనమాట. అది ఆడవాళ్ళకైతే కనుక ఒక కూతురులాగా, ఒక చెల్లి అక్కలాగా, ఒక భార్యలాగా, ఒక స్త్రీమూర్తిని ఆ రకంగా వర్ణించింది ఆవిడ. ఏంటంటే అమ్మమ్మలాగా, మొత్తమ్మలాగా, ఇలాగ ఈ రకంగా మన రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ నువ్వు పెర్ఫామ్ చేయాలి, నువ్వు దాన్ని ఇచ్చేయాలి. కానీ నువ్వు అది మరి తెలిసి చేసావు తెలియక చేసావు, కానీ నువ్వు ఒక ప్రతిజ్ఞ పూనావు, నేను ఆజీవనం నేను దీనిలో ఉంటాను, బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని చెప్పావు, అది కరెక్ట్ కాదు అని చెప్పి దాని చేత నువ్వు ఇది లాభం నష్టంగా చూసావు. కానీ ఈ భూమి మీదకి వచ్చినందుకు 3 విషయాలు ఉంటాయి నాయన. గాలిని పీల్చడం, నీటిని తాగడం, మట్టి సువాసన చూడడం. ఈ 3 అంశాలు తప్పించి, సూర్యోదయం చంద్రోదయం తప్పించి ఇంకా ఈ మానవుడికి ఇంకేమీ ఉండవు. మానవుడు వెళ్ళిపోయినప్పుడు బంధాలు కూడా ఉండవు నాయన అని చెప్పి స్పష్టంగా చెప్పేస్తుంది. బంధాలు కూడా ఉండవని చెప్తుంది. అని బంధాలతో కూడా వెళ్ళడు ఆయన. అది ఏ బంధం లేకుండా వస్తాడు, వచ్చిన తర్వాత బంధాలు ఏర్పడతాయి. ఏ రోజైతే ఏ రోజైతే మనం వెళ్ళిపోతాం ఆ రోజు బంధాలు తెగిపోతాయి. మీకు కాశీలో ఒక కథ కూడా ఉంది. అందులో ఏంటంటే బంధ విమోచనం అంటారు. బంధ విమోచనం కూడా చేస్తారు వాళ్ళు. ఏంటంటే అలాంటి పరిస్థితులు, అంటే మన కర్మ సిద్ధాంతం మీద ఈ మానవ జాతి మనుగడ ఆధారపడదు.
కర్మ వేరు, భక్తి వేరు. కర్మ అనేది వేరు, భక్తి అనేది మనం పూజిస్తాం, దేవతలను పూజిస్తాం. ఎందుకంటే మనలో సంస్కారంగా ఉండాలి. మన రోజులో మనం ఎటువంటి ఆ నియమాలను తప్పించుకోకుండా, అంటే కోపం కానీ, కామ మధుమాశ్చర్యం కానీ, ఇవేమి మనకి అందులోకి మనం వెళ్లకుండా, ఆ పదాల దగ్గర కూడా వెళ్లకుండా మన రోజు మీరు నిలబడాలన్న ఉద్దేశంతో, భక్తి వాత్సల్యంతో, ప్రేమానురాగాలతో మనిషి ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులకు సహకరిస్తూ, ఇతరుల సహాయ సహకారాలు మనం తీసుకుంటూ వాళ్ళకి ఇస్తూ, ధర్మ మార్గాన, నీతి మార్గాన, న్యాయ మార్గాన నడుచుకోవాలనే ఒక తాపత్రయంతో, ఒక విధానంతో మనం భక్తి మార్గాన్ని ఇస్తాం. ఎందుకంటే అది అల్టిమేట్ కాబట్టి. అంటే ఇంకొంత సింప్లిఫై చేయండి సార్. ఇప్పుడు మీరు అన్న భక్తి కర్మ యొక్క డిఫరెన్సెస్ ఎట్లా అర్థం చేసుకోవాలి జనరల్ లాంగ్వేజ్ లో? మన యొక్క రోల్స్, మన యొక్క జీవిత కాలంలో 3 భాగాలుగా విభజించుకుంటాం. సమయం, వర్క్, కాల్. కాలానికి సంబంధించి అంటే పీరియడ్స్ సంబంధించి, వర్క్ గానికి సంబంధించి పీరియడ్స్ అంటే గడియలుగా. ఇందులో వర్క్ అంటే గడియలు, సమయం అంటే మన సమయం. ఇలాంటి 3 రకాలుగా మనం విభజించుకోగలిగితే, అది చూసుకోగలిగితే, అంటే మనకి ఈ పీరియడ్ 1 to 15 years పీరియడ్ అనేది మనకి కుమార దశలో ఉంటాం. ఆ కుమార దశలో ఒక కుమారుడిగా బిహేవ్ చేస్తాం. దాని తర్వాత యవ్వన దశలోకి వెళ్తాం. అక్కడ మనం అన్నదమ్ముళ్ళ ఉంటాం. తర్వాత ఒక భర్తగా ఉంటాం. తర్వాత వచ్చేటప్పటికి మనం ఏంటంటే మెచ్యూర్డ్ స్టేజ్ లో ఉంటాం. ఆ స్టేజ్ లో మన యొక్క పిల్లల్ని, వాళ్ళ బాధ్యతల్ని పట్టించుకుంటాం. తర్వాత వృద్ధాప్య దశకి వెళ్తాం. ఆ తర్వాత పూర్తిగా వృద్ధాప్యం నుంచి మనం ఎదరికెళ్తాం. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు కురుసభలో శాంతి సందేశం కోసం వెళ్తూ చాలా ధృతరాష్ట్రుడికి చాలా సుస్పష్టంగా చెప్పాడు. కుల్కో ఏకీకృత్ కరో అంటాడు. కుల్కో ఏకీకృత అంటే మనకి సంబంధించిన మనుషులందరినీ ఏకం చేయండి అంటే, ఈ తాతల ముత్తాతల యొక్క విధులు విధానాల్లో, వాళ్ళు చేసే కర్మలో ఈ పిల్లలందరినీ దగ్గరికి చేర్చవలసిన బాధ్యత వాళ్ళది. ఆ సంస్కారాన్ని నేర్పవలసిన బాధ్యత. అందుకే ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళే అన్ని నడుపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి. మనం ఏంటంటే ఈ సభ్య సమాజం ఎలా అయిపోయిందంటే, సింపుల్ గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేయడం, వాళ్ళ పైన పిల్లలే, వాళ్ళకి ఎవరు లేకపోవడంతో ఇదంతా ఎలా అయిపోయిందంటే, ఒక మన హిందూ సనాతన ధర్మంగా ఉండే హిందూ వ్యవస్థని మనం మనకున్న కట్టుబాట్లు కూడా మంచిగా ఉన్నవి కూడా ఏవైతే మార్చుకోవాలో అవి మార్చుకోవాలి. బంధాలకు సంబంధించి మనం అన్నిటినీ మార్చేసుకుంటాం. దాని వలన వచ్చే ఈ సమస్య. అండ్ శాస్త్రి గారు, ఇప్పుడు మీరు ఒక పుస్తకం రాస్తున్నారు, కర్మ ఆధునికత ఫలితం అని. సో అంటే ఏ సారాంశం ఉంటుంది అందులో? ఏం చెప్పాలనుకున్నారు? ఎలా ఈ సమాజానికి మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఒక మానవుడి యొక్క పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా 36,500 రోజులు. అతని యొక్క కర్మ దశ ఏంటంటే 10 ఏళ్ళ వరకు, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు కూడా ఈ కర్మ దశ చాలా అంటే 20 నుంచి 40 దశలో మనం చేసే కర్మలు, ఆ యవ్వన దశలో కనుక మనం చూసుకోగలిగితే అతను చేసే కర్మ మీద అతని పూర్తి జీవనం ఆధారపడుతుంది. మన పుట్టుకకి ఏ రకంగా తల్లిదండ్రి మనకు రీజన్ అవుతారో, అదే రకంగా మన మృత్యువు కూడా మనమే రీజన్ అయిపోతాం. మన కర్మకు మనమే బాధ్యులు. మీరు ఒక 10,000 దూడల్ని తీసుకొచ్చి ఆవులన్నింటినీ ఒక చోట వదిలేసి దూడలన్నీ ఒకసారి వదిలేస్తే, ఆ రెండింటిని మధ్యలో మనం ఆ గేట్ తీసేస్తే ప్రతి ఆవు దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రతి దూడ ప్రతి ఆవు దగ్గరికి కరెక్ట్ గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే మన కర్మ మన దగ్గరకు వచ్చేస్తుంది. ఆ కర్మ ఏ రకమైనది కర్మ, మనం ఏం చేస్తాం, మన బాధ్యతలు. మన బాధ్యతల్లో ధర్మం ఉండాలి, మన బాధ్యతల్లో అనురాగం ఉండాలి, మన బాధ్యతల్లో న్యాయం ఉండాలి, మన బాధ్యతల్లో నీతి నిజాయితీ ఉండాలి. అవన్నీ కర్మలు. మనం ఏ రకంగా ఒక మనసును బాధ పెట్టకుండా, మన బాధ్యతలు నిర్వర్తించకుండా, బాధ్యతల నుంచి పారిపోతూ, ఇవన్నీ మనం ఇలాంటివి చేస్తే ఇవన్నీ కర్మలుగా అట్రాక్ట్ అయిపోతాయి. అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు తల్లిదండ్రుల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్. సో ఈ తల్లిదండ్రుల కాన్సెప్ట్ మీద ఒక్కసారి ఎగ్జాంపుల్గా ఒక అదిగా తీసుకొని మాట్లాడుకుందాం. సో తల్లిదండ్రుల్ని సేవించుకోవడం కూడా కర్మలో భాగమా? సేవించుకోకపోవడం అది ఎలాంటి భాగం అవుతోంది? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఇప్పుడు మీకు శ్రవణ్ కుమార్ అని చెప్పి ఒక కథ ఉంది, చూసే ఉంటాం, మీకు తెలిసే ఉంటుంది. అసలు మాకు హస్తినాపురం నుంచి తీసుకెళ్తూ ఉంటాడు ఆయన. వాళ్ళ తల్లిదండ్రి కళ్ళు లేని వాళ్ళని ఒక త్రాసులో ఒకవైపు వాళ్ళ
అమ్మగారిని, ఇంకోవైపు వాళ్ళ నాన్నగారిని పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. ఉమ్, అలా ఒక చోట వచ్చేటప్పటికి వీళ్ళ మీద తులనాడడం మొదలు పెడతాడు. ఉమ్, అంటే నాయన నువ్వు ఏమి చేయొద్దు, నీ సమస్య కాదు, నువ్వు మమ్మల్ని హస్తినాపురం దాటించే తర్వాత సరిపోతుంది అంటే అక్కడ స్థల ప్రభావం. ఉమ్, అలాగే మనకేంటంటే మన జీవిత ప్రభావం ఏంటంటే అంటే ఎటువంటి ప్రభావం అవుతుందంటే తల్లి తండ్రి బాధ్యతను కాదు, మనం 9 మాసాలు మోసిన గర్భానికి ఉమ్, మనం చేసే సేవ, ఉమ్, మనం ఇండెబిటెడ్ అంటే మనం చేయలేము, మనం రుణం తీర్చలేము. తల్లి అనే పదానికి రుణం ఈ మట్టి మీద ఏ మనిషి అయినా ఉన్నారు, ఒక స్త్రీమూర్తి రుణం తీర్చడం అనేది ఎవరి వల్ల కాదు. ఉమ్, కృష్ణుడే అని చెప్పాడు, ఆయన నా తల్లి రుణం నేను తీర్చలేనన్నాడు. తీర్చలేదు అది. ఎందుకంటే 9 మాసాలు మోసి చేసిన ఆ మాతృమూర్తి రుణం ఎవరూ తీర్చుకోలేదు. అందుకే అన్నాడు ఆ కనబడే దైవం ఎవరైనా ఉందంటే మాతృమూర్తి. కనబడే దైవం ఉంది అంటే అది మాతృమూర్తి. ఆ మాతృమూర్తిని కూడా వదిలేసి సంస్కారహీనుల్లా అంటే కర్మల భాగం మనం ఏం చేస్తాం అది తిరిగి కొడుతుంది, అది వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. మీరు అదే అని కాదండి, అది వీళ్ళ అనేం కాదు, ఎవరికైనా సరే తిరిగి వచ్చేయాలి, వచ్చి తిరుగుతుంది. ఎందుకంటే అందులో మనం చేసే కర్మకేంటో ఒక మనసును బాధ పెట్టడం, ఒక మనసులోంచి మనం ఎంతో ఏడుస్తారు, ఎంతో బాధపడతారు. అలాంటి పరిస్థితులు మన దగ్గరికి వస్తాయి. మన బాధ్యతలు నిర్వర్తించలేక మనలో ఏంటంటే చేయలేని తత్వాన్ని, అవన్నీ తప్పవి. ఏంటంటే మనకి 10 మందితో మనం ఇద్దరు తల్లిదండ్రులు లేకపోతే మన ఈ భూమి మీదకి వచ్చే అవకాశాలు లేవు. ఇద్దరు తల్లిదండ్రులు లేకపోతే మనం భూమి మీదకి వచ్చే అవకాశమే లేదు. భూమి మీదకి వచ్చే అవకాశం లేదు. చనిపోయిన తర్వాత నలుగురు భుజం మీద తీసుకెళ్ళకపోతే ఇంకా మన జీవితం వ్యర్థం. ఇప్పుడు ఈ కాలంలో అంటే పిల్లలు చాలా రీజన్స్ ఉంటున్నాయి. విదేశాలకు వెళ్ళారని చెప్పి కొంతమంది పిల్లలు బాగానే ఉంటారు, అందరు రిలేషన్షిప్స్ బాగానే ఉంటాయి. విదేశాలకు వెళ్తే ఎవరైనా సరే 24 గంటల్లో ఇండియా వచ్చేస్తారండి. అదే పెద్ద సమస్య కాదు. ఇవాళ రేపు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, నేను ప్రపంచం అంతా తిరిగాను, అలాంటి కబుర్లు చెప్పొద్దానండి. 24 గంటలు ఆదిశంకరాచార్యులే చెప్పేశాడు, అమ్మా నువ్వు ఆయన వెళ్ళిపోతూ ఒకటే చెప్పాడు ఆదిశంకర్, అమ్మాని వృద్ధాప్యంలో నువ్వు ఎటువంటి వ్యవస్థలు ఉంటే నేను తిరిగి వస్తానమ్మా, నాది పూచి, నేను వెళ్ళిపోతున్నానన్నా కూడా ఆవిడ అంత్యక్రియలకు ఆయన వెళ్ళాడు. అంటే మీరు అనేది ఏంటి అంటే ఫోన్ లో టచ్ లో ఉండాలనా, లేకపోతే 24 గంటల్లో? మీరు తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు మీ దగ్గర నుంచి దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, మీతో కలిసి ఉన్నా, కలిసి లేకపోయినా పూర్తి బాధ్యత తల్లి యొక్క బాధ్యత కొడుకులది, కూతుర్లది. అంటే బాధ్యత అంటే ఏంటి? వచ్చి సేవ చేసుకోవడం, అన్ని రకాలుగాను ఏ రకంగా చూసినా వాళ్ళదే బాధ్యత. డబ్బులు పెట్టడమా? మీరు ఏది పెట్టాలండి. పొద్దున్న మాకు చిన్నప్పుడు నీకు 9 మాసాల తర్వాత కింద చలిలో బాధపడుతూ ఉంటాం, ఆవిడ చలిలో పడుకుంటుంది. ఎందుకంటే మనం పోస్తూ ఉంటాం. అదంతా పాపం ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ దాన్నే అవేం చూడదు. ఆవిడ ఏంటంటే ఆవిడ బాధ్యతను చూస్తుంది, సెల్ఫ్లెస్ లవ్ చూస్తుంది, ఎటువంటి అపేక్ష లేని మనకి ఆ ప్రేమను పంచుతుంది. అపేక్ష లేని ప్రేమని వచ్చే తల్లి, ఆ అపేక్ష లేని స్థానం, అపేక్ష లేని ప్రేమ మనం చూపించవలసిన బాధ్యత కొడుకు కూతుళ్ళ మీద. అపేక్ష లేని ప్రేమ చూపించాలి. మీరు అందరూ ఒకటే చెప్తున్నారండి, ఈ కర్మ సిద్ధాంతం చాలా స్పష్టమైంది. అన్ని చోట్ల ఈ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. అది ఏ రిలీజియన్ లో ఉన్నా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే తప్పు లేదు. నేను అన్ని మొత్తం ప్రపంచం చూసా. నేను ఒక దేశం 2 దేశాలు చూసింది అయితే కాదు. నేను చదువుకున్నది హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లో చదివాను. నాకు అన్ని దేశాలు మాక్సిమం యూనివర్సిటీలకు వెళ్ళాను, నేను పాఠం చెప్తాను, అక్కడ చూశాను, అక్కడ విన్నాను. అవన్నీ చూస్తే కర్మ సిద్ధాంతం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇదేంటంటే ఆలోచన ధోరణి తల్లిదండ్రి యొక్క మీకు జ్ఞానం పరిజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం గనక మనకి ఈ గురువుల నుంచి మనం చదువుకునే ఎక్కడి నుంచైనా సంగ్రహించవచ్చు. పరిజ్ఞానం సంగ్రహించేది కాదు. పరిజ్ఞానం అనేది మనకు అలవాటు, మనకి ఒక రకమైన మార్గదర్శనం. ఆ మార్గదర్శనం అందరితోనూ రాదు. మార్గదర్శనం ఎవరి ద్వారా వస్తుందంటే తల్లి ద్వారా, తండ్రి ద్వారానే మాత్రమే వస్తుంది. గురువు గారి ద్వారా కూడా మార్గదర్శనం చాలా తక్కువ వస్తుంది. సో అంటే మీరన్న ప్రకారం కర్మ ప్రతిఫలం అయితే చూపెడుతుంది ఖచ్చితంగా, అది తిరిగి వాళ్ళకే వస్తుంది అని అంటున్నారు కదా. సో అంటే ఇక్కడ పిల్లలు ఏం చేయాలి అనేది మీరు చెప్తూ ఉన్నారు. ఎంత దూరం ఉన్నా కూడా వాళ్లకు సేవ చేయాలి,
చూసుకోవాలి వాళ్ళని అనే వాళ్ళే విషయం. కాదండి, సభ్య నీ ఒక అంటే తల్లిదండ్రి అంటే చాలా స్పష్టత ఉంది. ఎందుకంటే తల్లిదండ్రికి వాళ్ళు మన నవమాసాలు మోసి 20 ఏళ్ళు వచ్చి 25 ఏళ్ళు వచ్చేదాకా మనకి స్టోరీలే, వీళ్ళెవరికి ఏం పెద్ద ఏం ఉండదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాత తల్లి వృద్ధాప్యంలో, ఆ వృద్ధాప్యంలో వాళ్ళు ఏంటంటే ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి విశిష్ట సేవను అందించవలసిన ఆవశ్యకత, ఆ దానికి యోగ్యుడై ఉండాలి, దానికి యోగ్యకారకులై ఉండాలి. యోగ్యతను కూడా, అయోగ్యత రావడం కూడా, అయోగ్యుడిని మనం యోగ్యుడిని చేయలేం. అయోగ్యుడిగా నిలబడిపోతారు తప్పే సభ్య సమాజంలో. ఎన్నో రీజన్స్ చెప్తున్నాం, ఆ రీజన్స్ ఏమి యోగ్యత అయోగ్యత, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని విస్మరించడం, ఇది చేయడం అని పాపాల కంటే పెద్ద పాపం, ఇది మహాపాపం. ఇది మహాపాపం. మీరు టైగర్లను చూస్తే వాళ్ళ టైగర్ లో వృద్ధాప్యంలో ఉన్న టైగర్ అయితే ఉందంటే అవి తీసుకొచ్చి కథమా చిన్నపిల్లల టైగర్లు ఉంటాయి చూసారా, అవన్నీ వేటాడి తీసుకొచ్చింది అవి పట్టుకొచ్చి ఇస్తాయి. టైగర్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇది, ఆ పులుల దగ్గర ఇది ఉంది. వాళ్ళకే జంతువుల దగ్గరే ఇంత కర్మ సిద్ధాంతం ఉన్నప్పుడు, కర్మ సిద్ధాంతం మీరు ఎక్కడ చూసినా, ఏ పక్షి చూసినా, ఏ జంతువు చూసినా, జల వాయు ఎక్కడ చూసినా, ఏ పక్షి గాని పశు సంపద చూసినా మీకు పట్టించుకుంటాయి. బట్ శాస్త్రి గారు, మీరు అన్న ప్రకారం ప్రకృతిలో ఏ జీవి చూసినా కూడా తన తల్లిదండ్రులు, ప్రకృతిలో ఒక జంతువు యొక్క విధి విధానం మీద ఆధారపడడం, ఒక విధి విధానాన్ని అలవర్చుకోవడం, ఒక విధి విధానాన్ని చూపించడం ఉంది చూసారు, అంతా కర్మ సిద్ధాంతం. బట్ ఈ రోజుల్లో ఇందాక నేను ఇంట్రడక్షన్ లో అన్నట్టుగా వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి అంటున్నాను కదా, సో దాన్ని ఎలా చూస్తారు? అంటే కొంతమంది చెయ్యలేక వృద్ధాశ్రమంలో వాళ్ళను పెట్టడం, లేకపోతే వాళ్ళు సేఫ్ గా ఉండాలని వృద్ధాశ్రమంలో పెట్టడం, అమెరికాలో ఉన్నామని చెప్పి వృద్ధాశ్రమంలో పెట్టడం, పరిపరి రీజన్స్ ఉంటున్నాయి, కారణాలు ఉంటున్నాయి. సో దీన్ని ఎలా మనం, అమెరికాలో ఉంటే కర్మ సిద్ధాంతం, అమెరికాలో ఉంటే తీసుకెళ్లొచ్చు, వాళ్ళని కూడా అక్కడ ఉంచుకోవచ్చు. అక్కడ చాలా మంది తల్లిదండ్రులు నేను అమెరికాలో చూశాను, నేను కాలిఫోర్నియాలో చూశాను, బోస్టన్ లోనే చూశాను. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతోనే ఉంటారు, వాళ్ళతోనే ఆనందంగా ఉంటారు. ఉండి తీరాలి, ఆనందం అది. ఆనందం అనే పదానికి అర్థం చెప్పమని భీష్మాచార్యులు ఆవిడని అడిగాడు, తల్లిని అడిగాడు. భీష్మాచార్యులు అడిగాడు ఆనందాన్ని, నాయన ఆనందం అనేది ఏమి వచ్చేది కాదు, నువ్వు దేనికి వచ్చేది కాదు, దేనితో కొనేది కాదు, అదే కొనుగోలుకి సంబంధించిన పదం కాదు. ఆ పదం ఏంటంటే, ఆ పదం మన యొక్క విధి విధానాల్లో, మన యొక్క దశల్లో, మనం ఏ రకంగా అయితే మన దశలు, కుమార దశ, ఇవన్నీ బయట దశల్లో పెడుతున్న కొద్దీ మనకు ఆ ఆనందం, మన బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, మన బాధ్యతల్లో మనకు వచ్చే ఇబ్బందులు, అసాధక ఇబ్బందులు ఏమున్నా కూడా వాటిని బయటకు తీసుకొస్తుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఆనందం. ఆ ఆనందం అంటే ఆ కష్టం ముందు ఉంటుంది, కొంచెం కష్టం ఉన్నా నష్టం ఉన్నా కూడా దాన్ని మనం ఆ బాధ్యతను నిర్వర్తించడం ద్వారా, ఇప్పుడు మీకు రేపు పొద్దున ఒక అబ్బాయి ఉంటారు, అమ్మాయి ఉంటారు, వాళ్ళకి పెళ్లి చేస్తారు, ఒక ఆనందం. అది ఆ ఆనందం అనే పదం ఆ కార్యక్రమం ద్వారా, ఆ కర్మ ద్వారా మనం సంగ్రహిస్తాం, మనకు వస్తుంది. అది అంతే తప్ప ఆనందం అంటే డబ్బులతో కొలిచే ఆనందం అయితే ఉండదు. ఆ ఆనందం అనేది డబ్బులతో ఎప్పుడు రాదు. ఆ డబ్బు అనేది మనం ఆ కలర్ కాగితాలు మనం క్రియేట్ చేసుకుంది, ఈ మానవాళి క్రియేట్ చేసుకుంది. మానవుడికి ఏదో అది వస్తు వినిమయంలో ద్రవ్యం అనేది మనం క్రియేట్ చేసుకున్న వస్తువు. సో శాస్త్రి గారు అంటే మీరు అన్న ప్రకారం అర్థమైంది. అయితే మీరు అన్న ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇది ఎంత దూరమైనా వెళ్తూ ఉంది. సో ఒక కంక్లూజన్ పాయింట్కి వస్తే, సో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే పిల్లలకు కావచ్చు, కాదండి, ఇందులో చాలా కర్మ సిద్ధాంతం ప్రకారం అంటే తల్లిదండ్రి ద్వారా సంక్రమించిన బాధ్యతలు. తల్లిదండ్రులు కూడా ఏమవుతారు, తల్లిదండ్రులు వాళ్ళ కాలం చేయొచ్చు, వాళ్ళ ద్వారా సంక్రమించిన బాధ్యతలు. వాళ్ళ పిల్లలు ఉంటారు, వీళ్ళ తమ్ముళ్ళు ఉంటారు, చెల్లెలు ఉంటారు, రక్త బాంధవ్యాలు ఉంటాయి. రక్త బాంధవ్యాలను ఎప్పుడు మాట్లాడకపోవడం, ఇగ్నోర్ చేయడం అనేది చేయకూడదు. అవన్నీ సంబంధ బాంధవ్యాలు వేరు, రక్త బాంధవ్యాలు వేరు. రక్త బాంధవ్యాలు అనేది మనం ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ 36,500 రోజులు నీతో పాటు పుడతారు. అదే గర్భం నుంచి వస్తాం మనం, అదే మాతృగర్భం నుంచి వస్తాం. ఆ మాతృగర్భం నుంచి వచ్చిన తర్వాత ఆ బంధాల దగ్గర ఎటువంటి వేషభాషాలు కానీ, మినమేషాలు కానీ ఇటువంటివి లెక్కించకూడదు. అసలు కోపతాపాలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు, ఏమి చేయకూడదు. ఏంటంటే అన్ని కర్మ రివర్స్ అవుతుంది. ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు ఏడుస్తారో, ఈ ఆడపిల్లలు మనం వాళ్ళతో మాట్లాడడం, అన్నదమ్ములుగా వాళ్ళతో మాట్లాడడం అంతకంటే పెద్ద కర్మ అంటే పెద్ద పాప ఇంకోటి ఉండదు. మేము మాట్లాడడం అండి, మాకు వాళ్ళకి మాటలు లేవండి, ఇవన్నీ అంటూ ఉంటారు.
ఏంటంటే చాలా తప్పు ఇవి అన్ని, చాలా తప్పు. మీరు ఎందుకు మాట్లాడరు? ఏం గ్యారంటీ లేదు. వాళ్ళు చెప్పాను మీకు పొద్దున్న, నేను మా తండ్రుల్లో తల్లిదండ్రులను అడుగుతుంటే ఎంత 11 మంది పోయారన్నారు. ఆ తండ్రులు, ఆ 11 మంది తండ్రులు యావరేజ్ చూస్తే 66 ఏళ్ళు వచ్చింది. ఆ తండ్రులు 7 ఉన్నారు, ఆ 7 యావరేజ్ ఏజ్ చనిపోయింది చూస్తే 64 వచ్చింది. అంటే ఏంటి, 64 ఏళ్ళు 67 ఏళ్ళు యావరేజ్ గా బతికే దానికి కూడా మనం ఎనిమిషాలు లెక్కెట్టేసి 36,500 రోజుల్లో కనీసం మనం బతికే 36,500 రోజుల్లో 10,000 రోజులు తీసుకెళ్లిపోతుంటే ఇంకా బతికేది 26,500 రోజులు. 2/3 లైఫ్ అంటే 26,500 రోజులు. ఆ 2/3 లైఫ్ లో 67 ఏళ్ల జీవితానికి మనం గనక దానికి సానికి కూడా బాధ్యత లేని కర్మ సిద్ధాంతంతో భక్తి సిద్ధాంతం మీదకి వెళ్ళిపోవడం. భక్తి సిద్ధాంతం చాలా స్పష్టం. భక్తి సిద్ధాంతం వేరు, కర్మ సిద్ధాంతం మీదే మీరు మన జీవన ఆధారపడుతుంది, జీవన విధానం ఏర్పడుతుంది. అంతే తప్పితే భక్తి సిద్ధాంతం భక్తి ప్రేరణతో చేయాలి. సిద్ధాంతాన్ని ఏంటంటే ఒకటి లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి, భక్తి సిద్ధాంతం లెఫ్ట్ అయ్యి కర్మ సిద్ధాంతం రైట్ అయ్యి అనుకుని మనం అనుకోగలిగితే ఆ మానవుడు మన ఇళ్లలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. లేదంటే మనం ఏ సమస్యలు అయితే మన తల్లిదండ్రులు, ఒకటి మాత్రం చాలా స్పష్టం, తల్లిదండ్రి ద్వారానే మనం జన్మ జరుగుతుంది. ఆ తల్లిదండ్రి యొక్క విధి విధానాల ద్వారా మనం మృత్యు ఒళ్ళోకి వెళ్ళిపోతాం. ఇది మర్చిపోకండి. ఆ తల్లిదండ్రి యొక్క కర్మ సిద్ధాంతాల ద్వారానే మనం మృత్యు ఒళ్ళలోకి వెళ్ళిపోతాం. అది మర్చిపోతాం. ఎందుకంటే మన కర్మ సిద్ధాంతాలు మన పిల్లలు ఆధారపడ్డారు. అంచేత నీతి, నిజాయితీ, యోగ్యత ఇవేంటంటే మనం మోసం చేయడం, ఇవ్వటం నీతి నిజాయితీతో ఉండాలి. మోసం చేయవలసిన అవసరం లేదు. ఒక మనిషిని ఆ మనిషి మోసం ద్వారా ఆ మనిషి బాధపడిందంతా మనకే కూర్చు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అబ్సల్యూట్లీ మన ముందు కనబడుతున్నాయి. ఇవన్నీ మన సభ్య సమాజంలో ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ప్రతిదీ ద్రవ్యంతో కొలుసుకుంటే దానికి ఉపయోగం లేదు. 27,000 మనం సంపాదించిన 500 నోటు మనతో పాటు వెళ్తూ మనం కప్పుకునే మన మీద చివరన మృత్యు అయిన తర్వాత కప్పే గుడ్డకి జేబేం ఉండదు. మనం వేసుకునే షర్టుగా జోబు ఉంటుంది. మన పైన కప్పిన గుడ్డ మీద ఏమో ఉండదు. సో అంచేత తెలియవలసింది ఏంటంటే మన యొక్క కర్మ సిద్ధాంతం, మనం ఏ రకమైన ఆత్మతో, మనం ఒక ఆప్యాయతతో, అనురాగంతో, మమకారంతో మన బాధ్యతలు నిర్వర్తించాలి. అవేమి ఇది కాదు. మన బాధ్యతలు, మనం సంక్రమించే బాధ్యతలు తల్లిదండ్రులు కూడా సంక్రమిస్తాయి. అది కొడుకైనా కూతురైనా సమానమే. కూతురైనా అదే బాధ్యతలు, కొడుకైనా అవే బాధ్యతలు. అవి ఉన్నాయంటే బాధ్యతలు నిర్వర్తించడంలో ఉంటుంది. కాలక్రమేణా ఏమైందంటే మేము కూతురు అండి, మా కొడుకు, అలాంటిది కాదు. అలాంటిది ఏమీ లేదు. ఇదేంటంటే బాధ్యత నిర్వర్తించడంలో ఉంటుంది. ద్రౌపది ఆ రకంగా చూస్తే ద్రౌపది అగ్ని నుంచి ఉత్పన్నమైంది ద్రౌపది, కానీ ఆవిడ బాధ్యత నిర్వర్తించింది వాళ్ళ తండ్రి ఎడల. అంచేత అది గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మహాభారతం నుంచి వదిలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు. భక్తిభావం అనే విషయం ఒక ఎత్తైతే, కర్మ సిద్ధాంతం విషయంలో మనం ఆలోచించుకోవడంలో ముఖ్యంగా మనం ఈ వీడియోలో తల్లిదండ్రుల విషయంలో మనం చేయాల్సిన బాధ్యతలు ఏమిటి, వాటిని బరువులాగా భావించకుండా లేదా ఏదైనా నెపంతో తప్పించుకోకుండా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జనరల్గా కర్మ సిద్ధాంతంలో మనం తీసుకున్నట్లయితే ప్రతిదీ మళ్ళీ దానికి ప్రతిఫలం చేరుతుంది. ఏ కర్మ చేసినా దాని ప్రతిఫలం మళ్ళీ ఆ మనిషికి చేరుతుంది కాబట్టి, చెయ్యకపోయినా దాని ప్రతిఫలం చేరుతుంది కాబట్టి, సో చెయ్యాల్సిన వాటినే బాధ్యతగా, ప్రేమగా, అభిమానంతో, ఎక్కడ ఆ నిజాయితీని కోల్పోకుండా చిత్తశుద్ధితోటి, సో ఇటువంటి అవగాహనలన్నీ పెంచుకొని ఆ కర్మను కనుక సఫలీకృతం చేసుకున్నట్లయితే అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది, మన వాళ్లకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో చాలామంది వృద్ధాశ్రమాల్లో పడేస్తూ ఉంటారు అన్నట్టుగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ మాట్లాడుకున్నట్లయితే. బట్ అది కాదు. తల్లిదండ్రులు వారు జీవించినంత కాలం వారికి దగ్గర ఉన్నా, దూరంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని చూసుకునే బాధ్యత పిల్లలు తీసుకోవాలి. అది ఆడపిల్ల, మగపిల్లాడు అనే తేడా కూడా లేకుండా వాళ్ళ బాధ్యత చూసుకోవాలి. తల్లిదండ్రుల గర్భం నుంచి వచ్చిన వాళ్ళు ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఖచ్చితంగా వాళ్లను అపురూపంగానే చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులే గనక నిజంగా ఈరోజు పిల్లలు వాళ్ళని వదిలేసినట్లు, చిన్నప్పుడే గనక తల్లిదండ్రులు అలా వదిలేసి ఉంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుండేది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. సరే, ఏదేమైనా అవ్యాజ్యమైన ప్రేమ తల్లిదండ్రుల మీద ఉండాలి. వారి రుణం తీర్చుకునే భాగంగానే, ఎంతకీ తీర్చుకునే పరిస్థితి ఉండదు, పూర్తిగా రుణం తీరదంటారు. కానీ మన బాధ్యత మాత్రం పూర్తిగా నిర్వహించే ప్రయత్నం అయితే మనం చేయాలి. ఈ యొక్క ఇన్స్పిరేషన్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో శాస్త్రి గారు దీని గురించి చాలా వివరంగా చెప్పారు. సో దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు కూడా
ఎవరైతే తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటారో లేదా అగౌరవంగా ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళకి వీడియోని చేరవేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.